నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖరం మద్దతుగా ఇంటింటా ప్రచారం పుట్టకొండ కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు జుత్తక సూర్యకుమారి పాల్గొన్నారు. సూర్యకుమారి మాట్లాడుతూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని, కూటమి ప్రభుత్వం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దయ్యాల నారాయణరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కేత శ్రీను, వాసంశెట్టి సురేంద్ర, గుండు సత్యవతి, ఎలుగుబంటి భద్రం, గుబ్బల బ్రహ్మం, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి నాయకత్వం పిల్లల భవిష్యత్తు డిగ్రీ అయిందండి. మీరు ఇప్పుడు లోకేష్ గారు కూడా పరిశ్రమలు తీసుకొచ్చి ఫైట్ చేసే వాళ్ళు ఉండాలి కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ మనం గెలిపించుకోవాలి. ఇంకా మర్చిపోకుండా పేరాబొత్తుల రాజశేఖరం గారు పేరు ఎదుర్కొంటూ 1 నెంబర్ వేసి ఇవి గెలిపించాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. మా నాయకుడు గౌరవనీయులు మన శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే మన మనోజ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో ఎవరైతే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్కి ఎన్నికై ఉంచున్నారో పేరాబొత్తుల రాజశేఖరం గారికి తన మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని ప్రతి వ్యక్తిని, ప్రతి ఓటర్ని కలుసుకుని ఓటర్ని అభ్యర్థించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నీ వివరించడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచి మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయించుకునే బాధ్యత మన అందరి మీద ఉందని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు కూడా ఆశాజనకంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పేరాబొత్తుల రాజశేఖరం గారికి ఓటేసి గెలిపిస్తామని మాట ఇవ్వడం కూడా జరుగుతుంది.